జహీరాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. पिछले 10 वर्षों में देश ने देखा है कि एनडीए की स्थिर सरकार, निर्णायक सरकार देश को कितना आगे लेकर जा सकती है. మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వము ఒక స్థిరమైన మరియు నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా నడిపామో మీరు కల్లారా చూశారు. एक समय था जब दुनिया प्रगति कर रही थी, लेकिन भारत को कांग्रेस ने करप्शन के दल में फंसा दिया था. दुनिया आर्थिक प्रगति कर रही थी, लेकिन भारत पॉलिसी पैरालिसिस का शिकार था. एनडीए ने भारत को बहुत मुश्किल से उस दौर से बाहर निकाला है, लेकिन कांग्रेस फिर से देश को पुराने दुर्दिनों में लेकर जाना चाहती है. మిత్రులారా, ఒక సమయంలో ప్రపంచమంతా కూడా అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే కాంగ్రెస్ మన భారతదేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టివేసి ప్రపంచమంతా కూడా ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఉంటే పాలసీ పారాలిసిస్ తోని విధానపరమైన నిర్ణయాలతో నిష్క్రియంగా మార్చింది. ఎన్డీఏ అతి కష్టం మీద కూడా ఏ రకంగా గట్టెక్కించిందో మనం అందరం కూడా కల్లారా చూశాము. साथियों, कांग्रेस कहीं भी हो, उसकी पॉलिटिक्स के 5 निशान होते हैं. उसके पंजे जैसे 5 निशान है. पहला, झूठे नारे, झूठे वादे. दूसरा, वोट बैंक की राजनीति. तीसरा, माफियाओं, अपराधियों को बढ़ावा. चौथा, परिवारवाद. और 5वां, करप्शन. इन 5 निशानों से मिलकर कांग्रेस का पंजा बनता है. अब तेलंगाना में भी लोग कांग्रेस के इस पंजे को महसूस कर रहे हैं. మిత్రులారా, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటుందో అక్కడ పంచసూత్రాల పేరు మీద రాజకీయాలు చేస్తూ ఏ రకంగా మొదటిగా అబద్ధాలు, తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలు, మాఫియా మరియు నేరస్తుల ప్రోత్సహించడము, 4వది కుటుంబ పాలన, 5వది అవినీతి. ఈ పంచసూత్రాలు కలిపితే ఇది చేతి గుర్తు అవుతుంది. ఈ పంచసూత్రాలు, ఈ చేతి గుర్తులు తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు అనుభవిస్తున్నారో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी. लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है. इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है
कि तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है। मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है। आप समझ गए होंगे ये डबल आर कौन है। మిత్రులారా, తెలంగాణ సినీ పరిశ్రమలో త్రిబుల్ ఆర్ అనే సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో అంతకుముందు ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రపంచమంతా కూడా గర్వపడితే త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ఇప్పుడు మన దేశం సిగ్గుపడుతున్నది తెలంగాణలోని డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల. అందుకనే ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా ఏ పారిశ్రామికవేత్తల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఆ ట్యాక్స్ మీద వసూలు చేస్తున్నారో అందులో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీకి ఆ నల్ల దళాన్ని కప్పం కడుతూ ఉన్నారు ఈ తెలంగాణలోని ఈ అధికారులు. కాబట్టి ఈ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు, మరి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో, ఎవరికి కప్పం కడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, अगर आपने ये डबल आर टैक्स पर लगाम नहीं लगाई तो ये 5 साल में आपको ऐसा बर्बाद कर देगा, ऐसा बर्बाद कर देगा, तेलंगाना फिर खुद खड़ा नहीं हो पाएगा। पहले टीआरएस बीआरएस ने तेलंगाना को बर्बाद कर दिया, अब ये डबल आर वो भी बर्बाद करेगा। और इसलिए उसको लगाम लगाने के लिए इस बार तेलंगाना से सभी भाजपा को जिता करके दिल्ली भेजो तो वो डरेगा और लगाम रहेगी। మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త పంత ఎంచుకున్నదో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద తెలంగాణను దోచుకుంటున్నది కాబట్టి తెలంగాణ పూర్తిగా వినాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నదో, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఒక గూటి పక్షులే. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే బీజేపీని గెలిపించాలి. త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణను ఆదుకోవాల్సిందిగా మీతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. साथियों, कांग्रेस पार्टी ने आपको लूटने के लिए एक और नया तरीका निकाला है। अगर कांग्रेस सरकार बनी तो ये लोग इनहेरिटेंस टैक्स लाने की बात कर रहे हैं, यानी आपकी जीवन भर की कमाई, आपने जो बचा करके रखा है, जिंदगी भर मेहनत करके जो कमाया है, और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति, आपने जो कमाया है वो आपके संतानों को मिले। लेकिन कांग्रेस ऐसा टैक्स लाने वाली है कि अब आपने जो कमाया है वो पूरा का पूरा आपके बच्चों को नहीं दे सकेंगे। आधे से ज्यादा 55% ये कांग्रेस ने
वसूल करने की योजना बना ली है। आपको कांग्रेस के इन खतरनाक इरादों से सावधान रहना है। మిత్రులారా, ఒకవేళ పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన వారసత్వ ఏదైతే సంపద ఉన్నదో ఆ సంపద నుంచి కొత్త రకం పంత ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నది. అది 55% మన సంపద నుంచి మన పిల్లలకు దక్కకుండా ఇవాళ కాంగ్రెస్ దాన్ని కాజేసేదానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నది. కాబట్టి ఈ భయానకమైనటువంటి నిర్ణయాల పట్ల మన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఈ ఆస్తిలో 55% ఈ కాంగ్రెస్ దోచుకునేదానికి ఇవాళ ఏదైతే పన్నాగం పడుతున్నదో మీరందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. पहले बीआरएस ने तेलंगाना को लूटा और अब कांग्रेस वाले लूट रहे हैं। आप देखिए, बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट का इतना बड़ा स्कैम किया। जब कांग्रेस विपक्ष में थी तो सरकार बनने के बाद इसकी जांच करने की बातें कर रही थी, लेकिन जैसे ही सरकार बनी कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई। और जब बीआरएस सत्ता में थी तब उन्होंने केस फॉर वोट मामले की जांच को आगे नहीं बढ़ने दिया। మిత్రులారా, మొదట ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా దోచుకున్నదో మనందరికీ తెలిసిందే. ఆనాడు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు పేరు మీద జరిగిన కుంభకోణము, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకున్నదో ఆ రోజు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్ అన్ని కూడా తొక్కిపెట్టి ఏ రకంగా ఇవాళ ద్వంద్వ నీతి అవలంబిస్తున్నదో మనమందరం కూడా గమనిస్తా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. कांग्रेस बीआरएस दोनों अलग नहीं बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स हैं। कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है। इसलिए जब इस स्कैम पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదని తోడు దొంగలని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఈ ర్యాకెట్ కమిటీలో ఇద్దరు కూడా సభ్యులే. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఒక పార్టీ అవినీతికి పాల్పడితే ఆ పార్టీతో కలిసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మద్యం కుంభకోణంలో పాల్పడ్డదో అటువంటి పార్టీతో ఇవాళ బీఆర్ఎస్ ఆ రకంగా అలయన్స్ లో కొనసాగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ పార్టీతో అనుబంధంగా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వేరు కాదనే విషయాన్ని, కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సి నేను కోరుతా ఉన్నాను. बीजेपी किसान कल्याण को प्राथमिकता देती है।